మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ఈ ప్రాంతాలన్నింటిలోనూ కుండపోత వర్షం నమోదవుతుంది. వర్షపు నీటితో ఇప్పటికే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాగోల్ రహదారులు నిండిపోయాయి. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్తో తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షం మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ వర్షపు నీరు అక్యుములేట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే వరద నీరు చేరుతున్నట్లుగా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు మధ్యాహ్నానికి ఈ వర్షం మరింత పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి మరింత భారీ వర్షాలు పడతాయని, తెలంగాణలోకి పూర్తి స్థాయిలో ఈ మోంతా తుఫాను ప్రవేశిస్తున్న నేపథ్యంలో మరింత వర్షాలు పడేటువంటి అవకాశం, ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. బయట ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. శిల్ప, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది? బయట వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? రైట్, ప్రస్తుతం నేను మాదాపూర్ దగ్గర ఉన్నాను. ఏదైతే మోంతా తుఫాను ప్రభావంతో నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. దీంతో ఎక్కడికక్కడ ప్రధాన రహదారులన్నీ కూడా చెరువును తలపించే విధంగా ఉన్నాయి. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇది ప్రధాన రహదారి పైన వాటర్ మొత్తం కూడా ఏ విధంగా జామ్ అయి ఉన్నాయో మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకవైపు ఇక్కడ నగరంలో స్కూళ్ళు, కాలేజీలు అనేవి యథావిధిగా రన్ అవడంతో అందరూ అక్కడికి వెళ్ళటం, ఏదైతే వర్షం కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రధానంగా నిన్న మధ్యాహ్నం నుంచి నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా ఒకవైపు భారీ వర్షం నమోదవుతుంది. ఇంకోవైపు ఈరోజు తెల్లవారుజాము నుంచి షేర్లింగంపల్లి జోన్ ఏదైతే ఉంటుందో, షేర్లింగంపల్లి జోన్లో భారీగా వర్షం, దాదాపు 44 మిల్లీమీటర్ల మేర వర్షపాతం అనేది నమోదైంది. ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ఈ ఏరియాలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఇది మొత్తం కూడా ప్రధాన రహదారి. నిత్యం కూడా వేలాది వెహికల్స్ దీనిపైన వెళ్తూ ఉంటాయి. ఒక్కసారిగా భారీగా వర్షం రావడంతో వరద నీరు మొత్తం కూడా ఎక్కడికక్కడ జామ్ అయి ఉండడంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఎక్కడ కూడా వాటర్ని క్లియర్ చేసినటువంటి పరిస్థితులు లేవు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ మొత్తం కూడా నగరవాసులు కావచ్చు, ప్రయాణికులు పెద్ద ఎత్తున 2 వీలర్స్ మీద వచ్చేవాళ్ళు కావచ్చు, 4 వీలర్స్ మీద వచ్చేవాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా భారీ వర్ష సూచన చేశారు. ఈ 10 గంటల వరకు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం ఉన్నాయి, బయటికి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. దీంతో జిహెచ్ఎంసీ కావచ్చు, అటు హైడ్రా, మాన్సూన్ టీమ్స్ వీళ్ళందరూ కూడా అప్రమత్తమై ఇటు నగరవాసిని అలర్ట్ చేస్తున్నారు. టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఇటు ఫోన్లో కూడా మెసేజ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం ఆఫీస్ టైం కావడంతో ఎక్కువగా వెహికల్స్ అనేవి వస్తున్నాయి. దీంతో కొంచెం స్లోగా వెళ్తున్నటువంటి, ఎందుకంటే దాదాపు ఒక 2 ఫీట్ల మేర వాటర్ అనేవి ఉండటంతో కొంచెం ఇబ్బంది పడుతూ వాళ్ళు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఎంటైర్ నగరం మొత్తం కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. అటు ఎల్బీ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్, ఇంకోవైపు హైటెక్ సిటీ, ఈ విధంగా ఉప్పల్ ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. దాదాపు 3 రోజుల వరకు కూడా వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఇటు సిటీకి ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతుంది. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు జారీ చేశారు. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా నగరం పైన ఇంపాక్ట్ కనిపిస్తుంది. దట్టు నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్యాప్ ఉంటే ఆ వరద నీరు అనేది వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా భారీగా వర్షం నమోదవడంతో ఎక్కడికక్కడ వాటర్ మొత్తం కూడా జామ్ అయి, ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల దగ్గర ఇప్పటికే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎగువ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అటు జంట జలాశయాల్లో కూడా FTL లెవెల్కి వాటర్ అనేవి రీచ్ అవడంతో ఇప్పటికే ఆ వాటర్ మొత్తం కూడా దిగువకు మీద ఏదైతే గేట్లు ఎత్తి, అటు హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ 2 గేట్లను ఎత్తి దిగువకు వాటర్ని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ఇటు హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్, ఎల్లోతో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే అటు మేయర్ కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు అప్రమత్తమే.
జోనల్ కమిషనర్లతోనే ఎప్పటికప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల దగ్గర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటూ కూడా ఎప్పటికప్పటికి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు అవసరమైతే పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేయడంతో రానున్నటువంటి 3 రోజుల పాటు ఇదే విధంగా ఉండడంతో ఒకవైపు ఆఫీస్కి వెళ్ళేవారు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. మొత్తం మీద ఎడతెరిపి లేకుండా నిన్న మధ్యాహ్నం నుంచి నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. రానున్నటువంటి 10 గంటల వరకు భారీ వర్ష సూచన ఇటు వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి. తెలంగాణలో ఉన్నటువంటి వెదర్కి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు పడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ తెలంగాణ వెదర్ మ్యాన్ ఇచ్చినటువంటి రెయిన్ అప్డేట్కి సంబంధించి నేను మీకు డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. తెలంగాణ వెదర్ మ్యాన్ చాలా ప్రిసైజ్డ్గా ఉంటున్నాయి. ఈ మధ్య మనం రెగ్యులర్గా అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో వెదర్ కండిషన్స్కి సంబంధించి వీళ్ళు చెప్పినవి చాలా అప్రాక్సిమేట్గా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చాలా యాక్యురేట్గానే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే వెరీ హెవీ రెయిన్ అలర్ట్ సైక్లోన్ మోంతా పీక్ ఇంపాక్ట్ అంటూ కూడా చెప్తున్నారు. చాలా పీక్ ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. ఏ సైక్లోన్ మోంతా మూవింగ్ ఇన్లాండ్ very heavy downpour ahead in red marked districts with few places to get 80 to 180 mm అంటే 8 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. అలాగే రైన్స్ కాజింగ్ ఫ్లడ్స్ ఇన్ ఫ్యూ ప్లేసెస్ స్టే అలర్ట్, కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. తెలంగాణ వెదర్ మ్యాన్ చాలా యాక్యురేట్గా ఉంటూ ఉంటాయి. వాళ్ళ ప్రిడిక్షన్స్ అన్ని వెదర్కి సంబంధించి ఫోర్కాస్ట్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటూ ఉంటుంది. సో బ్లూ మార్క్ డిస్ట్రిక్ట్స్ విల్ గెట్ మోడరేట్ రైన్స్ టుడే విత్ రిడక్షన్ ఇన్ రైన్స్ అహెడ్ ఫ్రమ్ నైట్. హైదరాబాద్ on and off moderate rains ahead during morning to evening, later reduce gradually, plan accordingly. అంటే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కొంత హెవీ రైన్స్ ఉండబోతున్నాయి. ఆఫ్టర్నూన్ తర్వాత కొంత మోడరేట్గా తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ ఒక ఎస్టిమేషన్. నైట్కి పూర్తిగా తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఇంపాక్ట్. సో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉంది, ఏ ప్రాంతాల్లో కొంత మోడరేట్ రైన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేది నేను చెప్పబోతున్నాను. తెలంగాణ మీద మోంతా ఎఫెక్ట్ ఉంటుంది అంటూ ఆర్టీవీ నిన్నటి నుంచి చెప్తూనే ఉంది. ఎప్పుడైతే మోంతా తన దిశను కొద్దిగా చేంజ్ చేసుకుందో అప్పటి నుంచి తెలంగాణకి ఈ ఎఫెక్ట్ బాగా ఉండబోతుందంటూ ముందు నుంచి ఆర్టీవీ మీకు చెప్తూనే ఉంది. దానికి తగ్గట్లుగా ఇప్పుడు పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ రెడ్ కలర్ ఉన్నటువంటివి, రెడ్ మార్క్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా హెవీ రైన్స్ ఉండబోతున్నాయి, వెరీ హెవీ రైన్స్ ఉండబోతున్నాయి. ఈ బ్లూ కలర్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా మోడరేట్ రైన్స్ ఉండబోతున్నాయి. ఒకసారి హెవీ రైన్స్ మనం చూసినట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట్, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, అలాగే మల్కాజ్గిరి, ఈ ప్రాంతాలన్నీ కూడా అలాగే సూర్యాపేట్, ఖమ్మం, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా హెవీ రైన్స్ ఉండబోతున్నాయి. ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఒక మోడరేట్ రైన్స్ ఉండేటువంటి ప్రాంతాలు ఇక్కడ బ్లూ కలర్లో మనకు కనిపిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, అలాగే రంగారెడ్డి, ఈ కింద ప్రాంతాలు మనం చూడొచ్చు. వనపర్తి, ఈ ప్రాంతాలన్నీ కూడా కొంత మోడరేట్ రైన్స్ ఉండబోతున్నాయి. ఇక్కడ కూడా చూస్తున్నాం, నల్గొండ చూస్తున్నాం, ఇటువైపు ములుగు, ఇక్కడ ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఈ ప్రాంతాల్లో ఒక మోడరేట్ రైన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లిలో కూడా మోడరేట్ రైన్స్ ఉంటాయంటున్నారు. ఖచ్చితంగా ఈ రెడ్ కలర్లో రెడ్ మార్క్ చేసి ఏవైతే ఉన్నాయో, రెడ్ అలర్ట్ ఎక్కడెక్కడైతే జారీ చేశారో ఆ ప్రాంతాలన్నింటిలో మాత్రం వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. మీ ఏరియాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండండి. వెదర్ రిపోర్ట్స్ ఫాలో అవుతుండండి. ఆర్టీవీ ఇచ్చేటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, ఖమ్మంలో మనం చూసాం, స్కూళ్ళకి, కాలేజీలకి సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ మీద చూపించబోయే, ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందనే దానికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ నేను మీకు అందిస్తూనే ఉంటాను. ఒక్కసారి తెలంగాణ వెదర్ మ్యాన్ అలాగే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందంటూ
తెలంగాణ వెదర్ రిపోర్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను మీకు చూపిస్తాను.